ఆ నగరంలో ఏమైంది పార్ట్ 2. లలిత్ కుమార్ని చంపింది ఎవరు, ఎందుకు చంపారు అనే విషయం అటు పోలీసులకి ఇటు సిబిఐ వాళ్ళకి అంతుచిక్కని పజిల్లా మారింది. ఆయన కుటుంబ సభ్యులు నేరస్తుడిని పట్టుకోవడానికి పోలీసులు ఆలస్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. లలిత్ కుమార్కి ఇచ్చింది ఎలాంటి విషయం అనేది ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోవడానికి కారణం ఏంటి, ఈ మర్డర్ చేసింది మగవాళ్ళ లేక ఆడవాళ్ళ అనేది కూడా అంతుచిక్కని రహస్యంగా మారింది. మరికొన్ని వార్తలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం అని ప్రణయ్ చూపుకి ఇరిటేట్ అవుతూ చెప్తుంది ప్రతిమ. బ్రేక్ అనగానే అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయిన ప్రతిమ వాటర్ తాగి వాష్రూమ్లోకి వెళ్ళాక మిర్రర్లో ఫేస్ చూసుకొని నవ్వుకుంటుంది. ఈ ఇడియట్కి నా మీదే కళ్ళన్ని, అస్సలు చూపు తిప్పడు దొంగ రాస్కెల్, వీడి పిచ్చితో నాలో ఆశలు పుట్టిస్తున్నాడు అని తల కొట్టుకుంటుంది. తన ప్లేస్లో కూర్చుని కాలు మీద కాలేసుకుని బిందాస్గా టేబుల్ మీద ఉన్న బుక్ చదువుతున్న ప్రణయ్ని చూసి వదలడు జిడ్డురా బాబోయ్ వీడు అనుకుని, హలో మిస్టర్ ప్రణయ్. చెప్పండి మిసెస్ ప్రణయ్. ఏంటి అదే మిస్ ప్రతిమ, నా క్యాబిన్లో ఏం చేస్తున్నారు? బుక్ చదువుతున్నాను కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అగ్రికల్చర్ బుక్ కూడా అర్థం కాలేదంటే మీకు సెన్స్తో పాటు కామన్ సెన్స్ కూడా లేదనుకుంటా. మీరు మరీ నన్ను కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు ప్రతిమ గారు. ఆకులు అరటిపండేం కాదు, అరటిపండు తినడానికి బాగుంటుంది, ఆటలు ఆడుకోవాలంటే మనకి చాలా ఆటలు ఉన్నాయి అని ప్రణయ్ ఒక వేలో చెప్తే ప్రతిమకి ఇంకో వేలో కనెక్ట్ అవుతుంది. మీతో గేమ్స్ ఆడుతూ కూర్చుంటే నెక్స్ట్ బులెటిన్ ఎవరు చెప్తారు అని టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. నోరు జారాను అని భయపడ్డాను, నా ప్రతి డార్లింగ్కి రొమాన్స్లో ఏబీసీడీలు కూడా తెలియవు అనుకుంటా. థ్యాంక్ గాడ్ అని మనసులో దేవుడికి థ్యాంక్స్ చెప్పుకొని ప్రేయస్కి ఓపెన్గా సైట్ కొట్టుకుంటూ టైం పాస్ చేస్తాడు. ఒరే ప్రణు బావ అనుకుంటూ వస్తాడు ఎడిటింగ్ టీమ్ హెడ్ జగన్నాథ్. ఏంట్రా నీ గోల, నేనక్కడ న్యూస్ బులెటిన్స్ ఎడిట్ చేస్తుంటే హెల్ప్ చేయకుండా ఇక్కడ మా చెల్లికి ఓపెన్ సైట్ కొట్టుకుంటున్నావా ద్రోహి. నేను లేకపోతే ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేవా, ఏం ఎడిటర్వరా నువ్వు, పద ఎదవ గోల అని ప్రణయ్ అక్కడి నుండి వెళ్ళిపోతే ప్రతిమ వాళ్ళ గోలకి తల బాదుకుంటుంది. ఈవినింగ్ బులెటిన్ కంప్లీట్ అయ్యాక స్కూటీ స్టార్ట్ చేయబోతున్న ప్రతిమ వెనక కూర్చొని మేడం కొంచెం లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్ అని క్యూట్ ఫేస్ పెడతాడు ప్రణయ్. పర్మిషన్ లేకుండా కూర్చొని లిఫ్ట్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తున్నావా మిస్టర్ ప్రణయ్? హిహి ఏదో మీ అభిమానం, దిగండి నేను వెళ్ళాలి. మేడం ప్లీజ్ జస్ట్ ఆన్ ది వేలో ఏదైనా మంచి రెస్టారెంట్ దగ్గర ఆపేయండి, డిన్నర్ చేసి వెళ్ళాలి. మీ బైక్ ఏమైంది? జగ్గు తీసుకెళ్ళాడు. వాట్, అదే జగన్నాథ్, వాడు నా బ్లడీ ఫ్రెండ్, అందుకే అలా ముద్దు పేర్లతో పిలుచుకుంటాను. క్యాబ్ బుక్ చేసుకోండి. ఏంటి మేడం మీరు, నేనేదో మీ ఇంటికి డిన్నర్కి పిలిచినట్టు ఫీల్ అయిపోతున్నారు. జస్ట్ రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేయమన్నాను అంతే కదా, పోనీ మీరు కూడా నాతో జాయిన్ అవ్వండి, క్వాలిటీ టైం స్పెండ్ చేద్దాం. బైక్ స్టాండ్ వేసి దిగాక హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ప్రణయ్ వంక చూస్తుంది ప్రతిమ. అంటే మీ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేస్తారేమో అని సిగ్గు లేకుండా అడుగుతున్న ప్రణయ్ తీరుకి మనసులో నవ్వొస్తే పైకి మాత్రం కరిచేలా చూస్తుంది ప్రతిమ. ఎందుకు మేడం అలా చూస్తారు, మీ చేతి వంట సూపర్గా కాదు, అద్భుతంగా ఉంటుంది, ఏ రెస్టారెంట్స్లో కూడా ఫుడ్ అంత టేస్ట్గా తినలేదు, నాకేమో కుకింగ్ అంటే ఒక యుద్ధంలా ఉంటుంది, అందుకే మీ చేతి వంట కోసం ఆశపడుతున్నాను. అయితే రేపు ఎక్స్ట్రా బాక్స్ తెస్తాను, ఇప్పుడు వెళ్ళండి. రేపు ఓకే, మరి టుడే డిన్నర్ లేదా? మరీ తినడానికి దొరకని వాళ్ళలా మాట్లాడకండి మిస్టర్ ప్రణయ్, నాకు తినడానికి ఉన్న మీలాగా టేస్టీ ఫుడ్ తినే ఆప్షన్ లేదు. ప్రణయ్ని ఒక చూపు చూసి స్కూటీ స్టార్ట్ చేస్తుంది. వెళ్ళిపోతుందో అని మొహం మార్చుకుని పక్కకు తిరిగిన ప్రణయ్ ఫేస్ సైడ్ మిర్రర్లో నుండి చూసి మీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలా బైక్ ఎక్కమని అంటున్న ఆమె మాటలకి అతడి పెదవుల్లో స్మైల్, కళ్ళల్లో బ్రైట్నెస్, ఫేస్లో ఆనందం ఒకేసారి కనిపిస్తాయి. ఫాస్ట్గా ప్రతిమ బైక్ ఎక్కి భుజాల మీద చేతులు వేయగానే సర్రన తల తిప్పి చూస్తుంది. ఆమె చూపుకి హీ సారీ మేడం అని చేతులు తీసేసి ఒంట్లో పార్ట్స్ దగ్గర పెట్టుకుని కూర్చుంటాడు. బైక్ స్టార్ట్ చేసి తన పెంట్ హౌస్ వైపు డ్రైవ్ చేస్తుంది ప్రతిమ. దారిలో నా కోసం ఆ స్పెషల్ చేయండి, ఈ స్పెషల్ చేయండి అని ఆమె బుర్ర తినేస్తాడు ప్రణయ్. సడన్గా స్కూటీ ఆపి సీరియస్గా చూస్తుంది ప్రతిమ. నోటికి తాళం వేసి ఏమైంది అన్నట్టు చూస్తాడు ప్రణయ్. దిగండి. ఏంటి, కిందకి దిగండి. అయ్యో మేడం, నేను ఇంకొక మాట మాట్లాడాను, మీరు పచ్చడి మెతుకులు పెట్టినా లెట్టలేసుకొని తింటాను, ప్లీజ్ ఇలాంటి వీధిలో వదిలేకండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అబ్బా నేనుండే హౌస్ వచ్చింది, దిగండి. ఓ వచ్చేసావా అని చేసిన ఓవర్ యాక్టింగ్ ఆపేసి స్టైల్గా దిగేసి చుట్టూ చూస్తాడు. స్కూటీ పార్క్ చేసి వస్తారా, ఇలాంటి దిక్కులు చూస్తూ జెండాకర్రలా ఇక్కడే ఉండిపోతారా? సారీ పదండి వెళ్దాం అని ప్రతిమ వెనక్కి హచ్ కుక్క పిల్ల
తండ్రిలా ఆమెను ఫాలో చేస్తాడు. స్టెప్స్ ఎక్కి పైకొచ్చిన ప్రతిమ డోర్స్ ఓపెన్ చేయడానికి వెళ్తే అక్కడున్న గార్డెన్ చూసి కళ్ళు నోరు వదిలేసి మరీ చూస్తాడు ప్రణయ్. డోర్ ఓపెన్ చేసి ఫాస్ట్గా విండోస్ తీసి వెనక్కి తిరిగి చూస్తుంది ప్రణయ్ కోసం. అతనేమో గార్డెన్ మొత్తాన్ని అటూ ఇటూ తల తిప్పుతూ అద్భుతంలా చూస్తాడు. హలో మిస్టర్ ప్రణయ్, నిన్ను మిస్సెస్ ప్రణయ్ ఎప్పుడు చేసుకుంటాను అని నవ్వుకొని వెనక్కి తిరిగిన అతను, మీ గార్డెన్ సూపర్బ్గా ఉంది, నైస్ ఆర్గనైజింగ్. థ్యాంక్ యూ, లోపలికి రండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక్కడే కూర్చుంటాను, చాలా బాగుంది ప్లేస్. ఓకే అని అక్కడే ఉన్న నులక మంచం వేసి బెడ్షీట్ వేశాక కూర్చోమంటుంది. చల్లటి గాలి, చుట్టూ మొక్కలు, ఆకాశంలో కనిపిస్తున్న చంద్రుడు. అబ్బా సూపర్ సిచ్యువేషన్ అండి అని ఫోన్ తీసి సెల్ఫీ తీసుకొని ఆరాంగా కూర్చుని వాటర్ బాటిల్ అందుకుంటాడు. మీరు ఇంటికి ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తారో అనుకునేవాడిని, వీటితో టైం స్పెండ్ చేయడానికని ఇప్పుడు అర్థమైంది. చిన్నగా నవ్వి, నాకు నాన్ వెజ్ కుక్ చేయడం రాదు, ఓన్లీ వెజ్ ఐటమ్స్ కుక్ చేస్తాను, ఓకేనా? మీరు గడ్డి పెట్టినా తింటాను, అంత ఆకలిగా ఉంది. గడ్డి పెట్టేంత దుర్మార్గురాలని కాదులేండి అని లోపలికి వెళ్ళి ఇంట్లో చేసిన స్నాక్స్ ప్లేట్లో పెట్టి తెస్తుంది. ఇవి తింటూ ఉండండి, 30 minutesలో కుక్ చేసేస్తాను. అలాగే అని చకోడీ నములుతూ మంచం మీద వాలిన ప్రణయ్ ఆ చల్లగాలికి ఒక న్యాప్ కూడా వేస్తాడు. ప్రణయ్ ప్రణయ్ అని తడుతున్న ఆమె తీరుగా కళ్ళు తెరిచి అయోమయంగా చుట్టూ చూసి, ఓ సారీ నిద్ర పట్టేసిందని లేచి నిల్చుంటాడు. ఇట్స్ ఓకే, ఫేస్ వాష్ చేసుకోనండి, భోజనం చేద్దాం. యా ఓకే అని కామన్ వాష్రూమ్లోకి వెళ్ళిన ప్రణయ్ 10 minutes తర్వాత లోపలికి వెళ్ళబోతుంటే, అక్కడ కాదు ఇక్కడ అని పిలుస్తుంది ప్రతిమ. ఓ మూన్ లైట్ డిన్నర్ ఇన్ గార్డెన్నా అని నవ్వి ప్రతిమ వడ్డిస్తుంటే ఆమెనే చూస్తూ ఉంటాడు. మిస్టర్ ప్రణయ్, హా, నన్ను చూస్తే కడుపు నిండదు, భోజనం చేయండి. మిమ్మల్ని చూస్తూనే ఉండాలనిపిస్తుంది అన్న సొల్లు డైలాగ్స్ చెప్పను, కానీ లేవగానే కళ్ళు తెరిచి చూసేది ఫస్ట్ మీ ఫేస్ చూడాలి, రాత్రి పడుకోబోయే ముందు మీ ఫేస్ చూసి కళ్ళు మూయాలి. ఇలాంటి చిన్న కోరికలు మాత్రం ఉన్నాయి. డ్రీమ్స్ బాగానే ఉన్నాయి, తినండి. నిజాలు చెప్తే కలలు అని కొట్టి పారేస్తున్నారు, అది నిజమయ్యే రోజు వచ్చినప్పుడు చెప్తాను. ఏంటి ఇంకా ఏం అనుకోలేదు, అనుకున్నప్పుడు చెప్తాను అని తినడం స్టార్ట్ చేస్తాడు. ఓ రీడి వేసాలో అన్నట్టు ప్రతిమ చూస్తే వెజ్ ఐటమ్స్ అయినా అద్భుతంగా చేసిన ఆమె చేతి వంటకి ఎప్పుడూ ఫిదా అయిపోతాడు ప్రణయ్. మేడం, ఏంటి మీ ఇంట్లో ఎవరు ఉండరా, ఇంత ధైర్యంగా అబ్బాయిని ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు? ఈ క్వశ్చన్ నా గురించి తెలుసుకోవడానికి అడిగారా, క్యాజువల్గా అడిగారా? నిజం చెప్పనా? నిజమే చెప్పండి. మీ ఇంటికి రావడానికి రీజన్ భోజనం మాత్రమే కాదు, మరి మీ ఇంట్లో వాళ్ళతో మన పెళ్ళి గురించి పర్మిషన్ అడగడానికి. ప్రతిమ రియాక్షన్ ఏంటో గెస్ చేయండి. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కొత్త స్టోరీ అని చెప్పేసి మరి ఇంత దారుణంగా ఫ్లాప్ చేస్తారంటమ్మా. నేను ఈ స్టోరీ కాంపిటీషన్ కోసం రాస్తున్నాను తెలుసా. ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలని చెప్పి ఎంత కష్టపడి కొత్త స్టోరీ రాస్తుంటే ఫస్ట్ వీడియోనే అట్టర్ ఫ్లాప్ చేసేస్తారు. వ్యూస్ అయితే ఇప్పటి వరకు 2 days అయిందనుకుంటా, 300-400 వ్యూస్ వచ్చినాయి. మరి ఇంత దారుణంగా తయారయ్యారంటమ్మా. కాస్త అప్డేట్ అవ్వండి, కాస్త ఎంకరేజ్ చేయండి. అలాగే నేను ఒక చిన్న కాన్సెప్ట్ అనుకుంటున్నాను, అంటే నాది కాదులే, వేరే ఫ్రెండ్స్ ద్వారా కానీ కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. అంటే ఎలా అంటే స్టోరీసే చిన్న చిన్న మినీ స్టోరీస్ లాగా, అంటే ఒక 1 hour to 1.5 hourలో, లేదంటే ఒక 60 minutesలో 2 partsగా ఉండే స్టోరీ, మినీ స్టోరీ లాగా. సో అలాగ స్టోరీలు ఏమైనా అప్డేట్ చేయొచ్చు కదా. మరి ఇలా రోజు ఒకటే స్టోరీ అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది అని మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు. సో మీరు కూడా ఏమైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మినీ స్టోరీస్ సీజన్ స్టార్ట్ చేద్దాము. అలానే ఇవేం ఆపను. మినీ స్టోరీస్ అంటే వీక్లీ ఒకే ఒక్క వీడియో అయితే ఇవ్వగలను. అంటే ఎలా అంటే ఒక 60 minutes to 1.5 hour, 1.5 hour గట్టిగా, లేదా 2 hours ఉంటుంది ఒక వీడియో వచ్చేసి, లేదా 1 hour ఒక వీడియో, ఒక 1 hour ఇంకొక వీడియో, అలా 2 partsగా డివైడ్ చేసి ఇవ్వడం. అంటే ఒక చిన్న మినీ స్టోరీ అనమాట. పెద్ద పెద్ద హంగులు, ఆర్భాటాలు, ట్విస్ట్లు ఏమీ ఉండవు. కట్టే కొట్టే తెచ్చే అనేలాగా ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, ఓకే అలాంటి వీడియోస్ కూడా ఇవ్వండి అంటే ట్రై చేస్తాను. లేదు ఈ స్టోరీస్లే చాలే అని అనుకున్నా కానీ పర్లేదు, నాకేం వచ్చిన ప్రాబ్లం ఏం లేదు.
నాకు కావాల్సింది వ్యూస్, మీ కామెంట్స్, అంతే. టాటా.